పర్ఫెక్ట్ సిస్టమ్ అవసరం దేనికైనా సరే. పోలీసులు ట్రాన్స్ఫర్లు 3 ఏళ్ళు దాటితే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయాలా, సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయిలో 2 ఏళ్ళు దాటితే చేయాలా, లేదా 3 ఏళ్ళు దాటితే చేయాలా, సబ్ ఇన్స్పెక్టర్లు అదే రేంజ్ పెట్టుకోవడం. ఒక మినిమం ఒక 3 ఇయర్స్ మనం ఉంటాం అన్నటువంటి ఒక ఫీలింగ్ కలిగినప్పుడు ఆ ప్రాంతంలో మన ముద్ర వేసుకోవాలని ఆ పోలీస్ అధికారి ఆలోచిస్తాడు. అప్పుడు బాధ్యతగా పనిచేస్తాడు. అట్లాగే ఒక రెవెన్యూ అయినా ఒక మున్సిపల్ అయినా ఇట్లాగే. అలా కాకుండా ప్రభుత్వాలు మారినప్పుడు ఎవడో పైన వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటేనో బదిలీలు జరుగుతూ ఉంటే ఆ డబ్బులు సంపాదించినోడు లేదా డబ్బులు ఖర్చు పెట్టినోడు లంచాలు ఇచ్చినాక చేసేది, లంచాలు తీసుకునేగా సంపాదించేది. వాడు తాత ఆస్తులు ఏమైనా తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాడా? లేదు. ఇక్కడ ఎవరికైతే లంచం ఇస్తాడో ఆ లంచాన్ని మళ్ళీ ప్రజల నుండి లంచాల రూపంలోనే వసూలు చేస్తారు. అది ప్రభుత్వాలకు మైనస్సే కదా. టీచర్లు డబ్బులు యాడ్ నుంచి సంపాదించాలి పాపం. వాళ్ళు రూపాయి కూడేసుకుని మంచి పొజిషన్ కావాలనుకుని ఈ రాజకీయ నాయకులకు డబ్బులు ఇచ్చుకునే దరిద్రం పట్టింది. లోకేష్ ఇప్పుడు ఆ సమస్య పరిష్కరిస్తానంటున్నారు. చాలా మంచి ఆలోచన. ఏంటయ్యా అంటే రాష్ట్ర వ్యాప్తంగా సీనియారిటీ లిస్ట్ అనౌన్స్ చేసి ఆ సీనియారిటీ ప్రకారం ఎవరికి ఎక్కడ ట్రాన్స్ఫర్ ఉంటుందో ముందే ప్రిపేర్ చేసేసి చేసుకొస్తాము, ఒక ప్లాన్డ్గా చేస్తాం అన్నట్టు. చాలా మంచి ఆలోచన. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్. అట్లాగే ఈ విషయంలో కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్. కాకపోతే దానికి పదం అదేదో ఢిల్లీ మోడల్ అంటున్నారు. ఢిల్లీ మోడల్ విఫలం, కేజ్రీవాల్ మోడల్ విఫలం. కాబట్టి ఆ పాయింట్ వాడద్దు. మన మోడలే దేశానికి ఆదర్శం అన్నటువంటిది ఆంధ్ర మోడల్ లేదా లోకేష్ మోడల్ అని చెప్పుకుంటే బాగుంటుంది.